నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం కంగనా రనౌత్ అలానే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కంగనా రనౌత్ జెన్‌జీని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు, తర్వాత సౌరవ్ దాస్ దానికి రెస్పాండ్ అవుతూ కంగనాని ఎవరు సీరియస్‌గా తీసుకోరు. వాళ్ళ పార్టీ వాళ్ళే తీసుకోరు అని చెప్పటం. తర్వాత కంగనా నాకు 28 ఏళ్లకే 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇతను ఒక యూజ్‌లెస్ ఫెలో. అంటే పర్సనల్‌గా కొంత అటాక్ చేసింది ఆయన మీద. సో, తర్వాత ఆయన స్పందిస్తూ నేను బహుశా 'హృతిక్ రోషన్‌లా ఉంటాను. ఆవిడకి గతంలో 'హృతిక్ రోషన్‌తో ఉన్న సంబంధాలను' ఆ ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడాడు. తర్వాత ఈరోజు కంగనా రనౌత్ జెన్‌జీ ప్రొటెస్ట్‌ల మీద చేసిన వ్యాఖ్యలు అంటే వాళ్ళని చూస్తే నాకు వాంతొస్తుంది. అక్కడ విద్యార్థినులు వాళ్ళు వేసుకున్న బట్టలు. దాని గురించి మాట్లాడుతూ ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు హ్మ్. ఆవిడ దిష్టి బొమ్మను గూడా దగ్ధం చేశారు యూపీలో. కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు గూడా నెలకొన్నాయి. పోలీసులొచ్చి ఆహ్, తొలగించడం జరిగింది. సో, ఏంటంటారు వీళ్ళిద్దరి వివాదాన్ని మీరెట్లా చూస్తారు? నేనిది వీళ్ళిద్దరి వివాదంగా చూడట్లేదండి. హ్మ్. ఒక్క సౌరవ్ దాస్‌ని అనింది ఆవిడ అని నేను అనుకోవట్లేదు. ఓకే. ఆహ్, మొత్తం ఉద్యమం మీదనే ఈవిడ ఆహ్, విషం చెంబాలని చూస్తుంది. హ్మ్. అయితే ఇప్పటి వరకు ఆమె చాలా సార్లు చాలా మందిని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. హ్మ్. అసలు 2014లో ఆహ్, 2014 తరువాత ఆవిడ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ దేశానికి 2014లోనే స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు వచ్చింది స్వాతంత్రం కాదు అని మాట్లాడింది. హ్మ్. అంతకుముందు అప్పుడు వేసింది భిక్ష అని మాట్లాడింది. మనకి వేసింది అని భిక్ష. మనం తెచ్చుకున్నాం 2014లో ఓట్లేసి అని మాట్లాడింది. అని ఆవిడ మాట్లాడింది. అంటే హ్మ్. ఉద్దేశ్యం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పరిపాలన మాత్రమే స్వదేశీ పరిపాలన అన్నట్లు ఆవిడ మాట్లాడింది. హ్మ్. అయితే నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఆమె ఒక ఉచితానుచితాలు తెలియని ఒక ఒకంత బరితెగింపు కలిగిన వ్యక్తిగా నేను చూస్తాను. ఓకే. ఆహ్, ఆహ్, ఆ బుర్రలో ఏమాత్రము ఆహ్, మేధస్సు గాని, దానికి పదును పెట్టాలనుకోవటం గాని, ఆమె దగ్గర అలాంటివేమీ లేవు అనేది ఆహ్, క్లియర్ కట్ ఇక దీని గురించి పెద్దగా మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. మామూలు హ్మ్. పరిస్థితుల్లో అయితే ఆవిడ వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ హ్మ్. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో, ఇప్పుడున్న వేడిలో హ్మ్. విద్యార్థుల పైన జరిగిన అమానుష దాడి విషయంలో బీజేపీ పార్టీ మాట ఇచ్చి మాట తప్పిన పరిస్థితుల్లో ఎన్నో మెలికలు పెడుతున్న ఈ సందర్భంలో కింద పడ్డా మాదే పై చెయ్యి అని చూపించుకోవాలి అనే ఒక తాపత్రయంలో ఉన్న ఈ పరిస్థితుల్లో హ్మ్. రెండో పక్షం వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితిలో తగ్గడానికి వీల్లేదు ఈ సందర్భంలో. హ్మ్. అందుకే సౌరవ్ దాస్ కూడా ఆగకుండా మాట్లాడుతున్నాడు. ఇది అవసరమైన విషయం. హ్మ్. ఏదో తీసి పక్కన పెట్టేయాలి, కొట్టి పారేసేయాలి. ఏముందిలే ఆమెకేమి రాజకీయ జ్ఞానం లేదు. ఆమెకి తెలివి లేదు. ఆమెను ఎవరు పట్టించుకుంటారు? ఆమెను ఆ పార్టీలో వాళ్ళే పట్టించుకోవట్లేదు అనే మాట కూడా ఒక రకంగా సటైరు అది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. ఆమె ఆగకుండా ఇంకా మాట్లాడుతుంది. అవును. అంటే అవును. ఆమె నిజంగా ఇంకొకళ్ళైతే గనక ఇదే మాటని అతను సటైరికల్‌గా అన్నాడు. కానీ ఇందులో వాస్తవం ఉందా అని సెల్ఫ్ చెక్ చేసుకుంటారు ఇంకొకళ్ళైతే. హ్మ్. ఆవిడ దగ్గర అది లేదు. అది చాలా సందర్భాల్లో రుజువయింది. హ్మ్. ఆవిడ హ్మ్, మాట్లాడిన మాటలు ఒకప్పుడు ఆహ్, ఏంటది నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. నాకు హ్మ్. గాడ్ ఫాదర్స్ లేరు సినిమా ఇండస్ట్రీలో. ఆహ్, అలాగే
నేను బయటికి వచ్చి చాలా కష్టపడ్డాను, చాలా కాస్టింగ్ కౌచ్‌కి గురయ్యాను. ఇవి నిజానికి బాధాకరమైన విషయమే. ఈ విషయంలో మటుకు నేను ఆమె హ్మ్. గనక ఎవరి ఎవరి వల్ల కాస్టింగ్ కౌచ్‌కి గురయ్యాను అని గనక ఆమె చెప్తే అతని వ అతని వైపు అతన్ని పైన కూడా మాట్లాడడానికి నేను సిద్ధమే. ఆ విషయంలో రాజీ లేదు. కానీ హ్మ్. నేను డ్రగ్స్ తీసుకున్నాను. ఇలా చాలా చాలా ఆమె చాలా కామెంట్స్ చేసింది. హ్మ్. పైగా అవును. తను పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిని అన్న భావన వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటది ప్రతిసారి. హ్మ్. ఇది అవును. ఆగర్భ శత్రువులంటారు చూసారా? హ్మ్. ఈ ఆగర్భ శత్రువులు అనే ఒక అ అర్థం వచ్చేలాగా ఆమె బిహేవియర్ ఉంటది. హ్మ్. నిజంగా ఆహ్, మీరే ఒకసారి అన్నట్టున్నారు. మతం మారినోళ్ళకి బొట్లెక్కువ అని. హ్మ్. అట్లా ఈ ఈ ఈవిడకి అసలు బీజేపీ పార్టీలో పుట్టిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ నుంచి, జనసంఘ్ నుంచి ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆహ్, అవును. హ్మ్. అవును. యాక్షన్ చేస్తా ఉంటదనమాట. ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటది. అసలు హ్మ్. మాట్లాడితే రాహుల్ గాంధీ మీదకెళ్ళిపోతుంటది. అసలు రాహుల్ గాంధీ నన్ను అదోలా చూస్తున్నాడు అని మాట్లాడటం. హ్మ్. అలాగే ఆయనకు ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వటము. ఏమని? హ్మ్. మా పార్టీలో గనక చేరితే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని. హ్మ్. ఓకే. అసలు అంటే మతి స్థిమితం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలా ఇది అనే కొన్ని వాదనలు గూడా వినిపిస్తున్నాయి. మతి స్థిమితం లేదు అని సౌరవ్ దాస్ కూడా చెప్తున్నాడు. అదే ఈ మాటని నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు రాహుల్ గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ ఏం చదువుకున్నాడు? రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు? రాహుల్ గాంధీ యొక్క డిసిప్లిన్ ఏంటి? అతని కార్యాచరణ ఏంటి? హ్మ్. అంటే వాళ్ళ తాతలు నేతుల్లాగా తాగారు అనే మాట నేను మాట్లాడదలుచుకోవట్లా. హ్మ్. అతను అతని కల్చర్, అతని సివిలైజేషను, అతని హెరిటేజు ఇవన్నీ తీసుకుంటే అతను ఎలా ఈమె పార్టీలో వచ్చి చేరతాడనుకుంటున్నారు? హ్మ్. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకుంటా లేదనేది వేరే విషయం అండి. అవును. హ్మ్. హ్మ్. అసలు ఒక ప్రతిపక్ష నాయకుడొచ్చి హ్మ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా అతనొచ్చి మీ పార్టీలో చేరాలని కోరుకోవటం. అంటే ఈ హ్మ్. ప్రపంచం అంతా మీ సొత్తా? హ్మ్. వెధవల్ని, రౌడీల్ని, గుండాల్ని, రేపిస్టుల్ని, అలాగే ఆర్థిక నేరగాళ్ళని, అలాగే ఏమంటారు? ఆహ్, ఆహ్, అ అ అన్ని వంకర లక్షణాలు ఉన్న వాళ్ళని, అన్ని పార్టీల్లో హ్మ్, ఆరోపణలు ఉన్న వాళ్ళని, జైళ్ళకెళ్ళొచ్చిన వాళ్ళని, వీళ్ళందరిని మీ వాషింగ్ మిషన్‌లో ఏసినట్టు, హ్మ్. ఏసేసి వాళ్ళని పునీతుల్ని చేసేసి మీ పార్టీలో చేర్చుకున్నట్లు, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం పార్టీ మారాలా? హ్మ్. ఓకే. మారతారా? అసలు నీ అసలు నీకు తెలివున్న మాట, తెలివి లేని మాట? ఒకవేళ నీకు హ్మ్. అంతగా పెళ్లి మీద బాగా ఇష్టం ఉంటే, నీ పార్టీలోనే పెళ్లి కాని వాళ్ళు, పెళ్లయ్యి భార్యను వదిలేసిన వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళని చేసుకోవచ్చు హ్మ్. కదా! ఇంకా పర్టిక్యులర్‌గా జెన్‌జీ జనరేషన్ ఆ! ఉద్దేశిస్తూ అక్కడికొచ్చిన ప్రొటెస్టర్‌లని గురించి ఆహ్, అక్కడికే వస్తాను. కంప్లీట్ జేస్తారు. ఇప్పుడు ఆ! హ్మ్. అయితే కంటిన్యూ చేయండి. ఆ! అయితే ఈ ఈ ఈ ఇప్పుడు ఆమెకి కాస్త మతి స్థిమితం లేదేమో అనటానికి నేను ఈ మాటలు ఎక్కువ ఉటంకించాల్సొస్తుంది. ఇట్లాగే ఎన్నో మాటలు మాట్లాడటము ఆహ్, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుత ఇన్నాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఆడిందాట, పాడింది పాటగా జరిగింది. హ్మ్. ఇప్పుడు జెన్‌జీ పార్లమెంటు ఈ జెన్‌జీ ఉద్యమం స్టార్ట్ అవ్వటానికి ముందు అంటే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టటానికి మొన్న జరిగిన చెలో పార్లమెంట్‌లో జరిగిన విధ్వంసానికి ముందు, తర్వాత అని మాట్లాడుకోవాలి ఇక నుంచి రాజకీయాలు. హ్మ్.
ఓకే. ఇప్పుడు ఇది 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 ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మనం ఇంతకు ముందు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోయింది. ఏదైనా నడిచిపోయింది. ఇంకా నడవదు అనే ఒక బుద్ధి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ వాళ్ళు మా సిద్ధాంతాలు ఇవి. మేము ఇలాగే ఉంటాము. మాకు ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యము. మాకు మేము ఎన్నికల్లో పోటీ చేస్తాము. మాకు ప్రజల ఆశీస్సులు చాలా అవసరము. అలాంటి పడికట్టు మాటలు వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక రష్‌లో ఉన్నారు. ఇది సమస్య. దీన్ని పరిష్కారం చేయాల్సిందే. వాళ్ళకి దీర్ఘకాలిక పోరాటాల కన్నా తక్షణ సమస్యల మీద అప్పటికప్పుడు చేసే ఒక ఫ్లాష్ మాబ్స్ లాగా చేయాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇదే మాట ఆ సౌరభ్ దాస్ అన్న మాట నేను బహుశా హృతిక్ రోషన్‌లా ఉండుంటాను. ఆవిడకి నేను ఉన్నానని నన్ను అందరూ అంటారు. ఆవిడకి కూడా అలా అనిపించుంటది. అందుకే అలా అంది అనే మాట ఒక రాజకీయ పార్టీ నేత నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయగలమా? చేయలేము. చేయలేము. అంత సాహసం చేయరు. అంటే మనసులో ఉంటది. మనసులో ఉంటది. అంటే అవును. పైకి అనము అనలేము. అవును. యాక్చువల్‌గా ఆ అబ్బాయి అనకపోయినా మనం కూడా అనేవాళ్ళం కాదు నిజానికి. ఎక్కడో మన అడ్డుకట్ట వేస్తా ఉంటది. అవును. 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 అయితే ఎందుకంటే మనం రోజు రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాము, రాజకీయాల గురించి మాట్లాడతాము. ఇలా రాజకీయాలు ఇలా ఉంటే బాగుంటది అని మనము విశ్వసిస్తాము, శ్వాసిస్తాము. అందుకని మనం అరే ఇలా అనకూడదు. అది పూర్తి వ్యక్తిగతం కదా. ఆమె వ్యక్తిగతాన్ని టచ్ చేసినా మనం వ్యక్తిగతాన్ని టచ్ చేయడానికి ఇష్టపడం. కానీ ఇప్పుడున్న యువత టాలరేట్ చేసే పరిస్థితి లేదు. అయిపోయింది. టాలరెన్స్ లెవెల్స్ మొత్తం మీరు పీల్చేశారు. మొత్తం స్ట్రాలేసి పీల్చేశారు. కాబట్టి ఇవాళ ఇంటాలరెన్స్ అంటే అసహనము పెరిగిపోయింది. ఈ అసహనాన్ని ఒకప్పుడు బీజేపీ పార్టీ చూపించింది. ప్రతిదానికి అసహనం. ఎవరేం మాట్లాడినా వాళ్ళ మీద దూకుడుగా వెళ్ళిపోవటం ఇట్లా చేశారు. దూకుడుగా మాట్లాడారు. ఎందుకు మీరు ఇంత అసహనంగా ఉన్నారు అని అధికారంలో ఉన్న వాళ్ళని గొణిగినట్లుగా మాట్లాడారు తప్పితే మేధావులు లాంటి వాళ్ళు ఇంతలా ప్రశ్నించటం జరగల. కానీ ఈ జంజీ ఊరుకోదు. ఈ జంజీ ఇలా ఇప్పుడు ఈమె మాట్లాడింది ఏంటి? అక్కడ చెలో పార్లమెంట్ అప్పుడు ఆడపిల్లలు వేసుకున్న బట్టలేంటి? వాళ్ళు మాట్లాడిన మాటలేంటి? వాళ్ళు బూతులు మాట్లాడారు అని మాట్లాడింది. ఇవాళ నేను బూతులను సమర్థిస్తానని కాదు గాని వాళ్ళు వేసుకున్న బట్టలు కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఇవాళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అంటే నేనేం మాట్లాడుతున్నాను అనే దానికంటే కూడా నేను ఎలా మాట్లాడుతున్నాను అనే దానికంటే కూడా నా ఉద్దేశం రెండో వాళ్ళకి చేరుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్ గా ఉన్నారు. ఇంతకు ముందు భావాన్ని వ్యక్తీకరించే పరిస్థితుల్లో ఒకంత కాస్త ఒక మోడెస్టీ చూపించేవాళ్ళు, కాస్త వినయం చూపించేవాళ్ళు. ఈ తరానికి అది చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పోగొట్టింది కూడా, ఈ సున్నితత్వాన్ని పోగొట్టింది కూడా మీరే. పార్లమెంట్ లోను అసెంబ్లీలోను ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎలా మాట్లాడుతున్నారండి? మరి మీరే నేర్పించారు ఇవన్నీ వాళ్ళకి. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారు, నేను కూడా పొరపాటు పడింది ఏంటంటేనండి, ఈ జెన్జీ యువత
ఏవో ఫోన్లు చూసుకుంటా ఉంటారు, 24 గంటలు ఫోన్లలో ఉంటారు, బయట ప్రపంచంలో జరిగేది వీళ్ళు ఏం పట్టించుకోరు, వినిపించుకోరు, చూడరు, మాట్లాడరు అనుకున్నాను. కానీ వీళ్ళు రాజకీయాలను ఇంత ఫాలో అవుతున్నారు అని ఊహించలేకపోయాం. అందుకని ఏంటంటే ఈ పరిస్థితుల్లో మనకు అర్థమైంది ఏంటి అంటే, ఈ యువత ఇదివరకు లాగా నోరు మూసుకొని ఊరుకోదు. మాటకి మాట నిర్మోహమాటంగా కొన్ని సందర్భాల్లో మీరు సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడితే వాళ్ళు కూడా అదే అంతకంతా పరిస్థితిలో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడతారు, వదలరు వాళ్ళు మిమ్మల్ని. ఎందుకంటే ఓకే. వాళ్ళని చూస్తే వాంతులు వస్తున్నాయి అన్నావు నువ్వు. ఆ? వీళ్ళని ఎవరు కన్నారు, ఎలా కన్నారు, ఎలా పెంచారు అని మాట్లాడావు. ఇలాగా మాట్లాడేది అక్కడ జరిగింది. నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా అక్కడ ఉద్యమమే జరిగింది. దాన్ని నువ్వు తీసి పాడేసే హక్కు నీకు లేదు. నువ్వు వాళ్ళని చులకం చేసి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు ఎలా మాట్లాడతావు అసలు అట్లాగా? అందుకని ఈవేళ కంగనా రనౌత్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె నేర్చుకుంటుందనే నమ్మకం కూడా నాకు లేదు. కనీసంలో కనీసం ఇవన్నీ గమనిస్తున్న బీజేపీ పెద్దలు కూడా ఆమెను కొంచెం నోరు మూసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నాకు తెలిసి ఎవరన్నా నోరు మూసుకోమని చెప్తే వాళ్ళను కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఓకే. అందుకోసం ఆమె దగ్గర నుంచి మనము ఒక ఒక పద్ధతైన మాటల్ని, ఒక తీరైన మాటల్ని మనం గాని ఎక్స్పెక్ట్ చేస్తే మనంత అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు. ఓకే. అందుకే ఈరోజు పప్పు యాదవ్ అని ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. మన పిల్లల క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది ఈవిడ, ఏంటి సంగతి అని అందరికి పబ్లిక్ గా అప్పీల్ చేస్తున్నాడు అతను. మన పిల్లల క్యారెక్టర్ గురించి ఈవిడ మాట్లాడుతుందా, మన పిల్లల్ని కన్న వాళ్ళ గురించి ఈవిడ మాట్లాడుతుందా అని పప్పు యాదవ్ మాట్లాడాడు. నిజంగా చాలా మంచి మాట మాట్లాడాడు అతను. ఆమెకు ఎవరిచ్చారండి? ఒక జనరేషన్ మొత్తాన్ని ఆవిడ తిట్టింది. జనరేషన్ మొత్తాన్ని. అసలు ఈ పిల్లల్ని చూస్తుంటే, పైగా ఇంకొకటి, నేను ఈ వయసుకే 2 అవార్డులు సంపాదించాను. నేను సినిమాలు చేస్తాను, నేను సకల కళా వల్లభురాల్ని అని ఆమె కితాబు ఇచ్చుకుంది. నీ గురించి నేను మొత్తం గూగుల్లో వెతికాను, సౌరవ్ దాస్ గురించి, నువ్వేమీ సాధించినట్లుగా లేదు అని చెప్తుంది. మరి వీళ్ళు ఇంత వెదవలండి, పోనీ నువ్వు చెప్పింది అనుకుందాం. మరి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళతో ఎందుకు మాట్లాడారండి? మాట్లాడకూడదుగా. అందుకనే ఏంటంటే కొంచెం వెనక ముందు చూసుకుని మాట్లాడాల్సిన అవసరం కంగనా రనౌత్కు ఉంది. ఇప్పుడు ఈ మాటల్ని బీజేపీ నాయకులు గనక ఖండించకపోతే వాళ్ళ మాటల్నే ఈవిడ నోట్లో నుంచి చెప్పించారు అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు వాళ్ళని పోలీసులు కొట్టిన దెబ్బల కంటే కూడా ఈ మాటలు ఎక్కువ బాధిస్తాయి. ఇవి మనసు మీద తగిలిన దెబ్బ ఇది, ఈమె ఇలా మాట్లాడటం. అందుకోసం దానికి రియాక్షన్ గానే ఈ రోజు దిష్టి బొమ్మను తగలబెట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టడం. అందుకని ఇవాళ ఊరుకుంటారు, నేనేం మాట్లాడినా నడిచిపోతుంది, రాహుల్ గాంధీ లాగా అందరూ ఒక చెంప మీద కొడితే అనుకుంటే గనక దానంత అమాయకత్వం ఇంకొకటి లేదు. ఈవిడిని కట్టడి చేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఉంది. లేకపోతే గనక బీజేపీ పార్టీ ఖచ్చితంగా అబాస్పాలై తీరుతుంది. ఈవిడనే కాదండి, ఇక్కడ తెలుగులో కూడా, హైదరాబాద్ లో కూడా కొంతమంది మహిళామణులు వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన
ఇలాంటి మాటలే మాట్లాడారు 4-5 రోజుల నుంచి. ఆ. 4-5 రోజులు కాదు, 20వ తారీఖు ముందు నుంచినే కాక్రోజులు నలిపేస్తాము, కాక్రోజులు తొక్కేస్తాము, కాక్రోజులు నలిపేస్తాము అని వెర్రవీగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా కట్టడి వీళ్ళ వల్లే ఏదైనా బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే జరుగుతుంది. ఈ కాలుష్యాన్ని మట్టుకు భరించలేకపోతున్నాము. కాబట్టి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వానికి ఉంది. ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.